ఇక్కడ పురాతనమైనటువంటి దర్గా మనకి నందిలో ఉన్నటువంటి ఈ దర్గా అతి పురాతనమైనటువంటి దర్గా. ఇక్కడ ఉరుషు ఉత్సవాన్ని ఈరోజు విశేషంగా చేస్తున్నారు. వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము. హజరత్ సైదనా సుల్తాన్ జహంగీర్ బాద్షా ఖాద్రీ హజరత్ సయ్యదన్ సుల్తాన్ జహంగీర్ బాద్షా ఖాద్రీ వారి యొక్క దర్గా ఇది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉరుసు ఉత్సవాన్ని చాలా విశేషంగా చేస్తారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక దర్గా ఉంది. హజరత్ సైదీనా బాబా తాజుద్దీన్ బాబా ఖాద్రీ యొక్క సమాధి. చూడండి ఈ సమాధి. ఇది చాలా పురాతనమైనటువంటి సమాధి. నంది హిల్స్కి దగ్గరలో భోగనందీశ్వర ఆలయంకి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అదేవిధంగా మనకి ఇటు సైడ్ కొత్తగా నిర్మించినటువంటి ఇంకా కొన్ని సయ్యుద్దీన్ బడతాలి పీర్ దర్గా ఉంది. స్వామి ఇక్కడ దర్గా విశేషం ఏమిటి స్వామి? ఈ దర్గా విశేషము హజరత్ సయ్యద్ బడ్తే పీర్ ఆర్ఏ ఏ సంవత్సరంలో కట్టారు ఇది? ఆంధ్రాలో ఈనాడు ఆంధ్రాలో ఈనాడు ఎక్కడ? ఇది ఏలూరు, నెల్లూరు మస్తాన్ బాబా దర్గా ఉంది కదా. ఇంకా ఆ పక్క ఈనాడు అక్కడ. ఇది చాలా ఒకటే సమాధియా? ఇది మొత్తం ఒకటే సమాధియా? చాలా పెద్ద సమాధి కదా. దాదాపు ఇప్పుడు ఒక 200 ఇయర్స్ అయి ఉంటుందా? 200 ఇయర్స్ అయి ఉంటుందా కట్టి? ఇప్పుడు 1900 సంవత్సరమా 1800 సంవత్సరమా? చూడండి, నేనైతే ఇంత పెద్ద సమాధి ఎక్కడ చూడలేదు. ఇంత పొడుగు ఉన్న సమాధి ఇక్కడే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. చూడండి, మీరైతే కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ పాదుకలు ఉన్నాయి, స్వామి యొక్క పాదుకలు. చూడండి ఎంత పెద్ద పొడుగు ఉన్నటువంటి దర్గా అయితే మనకి ఎక్కడ కూడా మనకి కనపడదు. ఇక్కడ పాదుకలు కూడా పెట్టారు దగ్గర. ఈ పాదుకలు దర్శనం చేసుకున్నాం. ఇది 1800 సంవత్సరంలో కట్టిందా 1900 సంవత్సరంలో కట్టిందా? ఇంకా జాస్తి. ఇంత పొడుగు సమాధి ఎక్కడ చూసినలేదు స్వామి మేము. ఈనాడు ఊరు. అది ఏ ఊరు దగ్గర? అది నెల్లూరు దగ్గర. అదే వేరే ఎక్కడా లేదు. అదే ఇక్కడే మన చెప్తా.
చూశారు కదా, హజరత్ సయ్యద్ బడ్తే పీర్ సమాధి. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా పూజలు చేస్తారు. జెండా ఇక్కడ ఉన్నది చూడండి, ఇంత ఎత్తులో పెద్ద లైటింగ్, చాలా మహత్తరమైనటువంటి ఉరుసు ఉత్సవాన్ని ఇక్కడ విశేషంగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఇక మనము మెయిన్ దర్గా లోపుకి మస్జిద్ ఈ జహాంగీరియా. హజరత్ సయ్యద్ సుల్తాన్ జహాంగీర్ బాదర్ ఖాద్రి. ఇప్పుడు రండి లోపలికి, దర్గా లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ అందరు కూడా పూజలు చేస్తున్నారు. లేడీస్ నాట్ అలౌడ్. దర్గాల్లో జనరల్గా లేడీస్కి అలా ఉండదు. ఇక్కడ హజరత్ సయ్యద్ సుల్తాన్ జహాంగీర్ ఖాద్రి లోపలికి వెళ్ళి దర్శనం తీసుకున్నానండి. ఇక్కడ కూడా మనకి మెయిన్ ఈ దర్గా దగ్గర ఎంతో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటారు. ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. ఇక్కడ వారి పాదుకలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. రండి మనం కూడా ఒక దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఆర్తితో ప్రార్థన చేస్తున్న భక్తులు మనకి దర్శనమిస్తారు. ఎంతో సుందరాతి సుందరంగా అందంగా అలంకరించినటువంటి దర్గా. ఇక్కడ దీపం కూడా అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ అగరబత్తీలు కూడా, ఇక్కడ మనకి కొన్ని ఫోటోలు ఉన్నాయి. మక్కా మదీనా ఇక్కడ దర్శనమిస్తుంది. మెయిన్ గోపురం, పవిత్ర జలం, అదే మాదిరి చూశారు కదా, మరి ఎంతో అందంగా అలంకరించి పూజలు చేస్తున్నటువంటి ఈ ఫేమస్ దర్గా మనకి నంది దగ్గరలో ఉంది. మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఎంతోమందికి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.